హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ క్రేజీ గురు. ఏదో చిన్న పని పడి తొర్రూరు వచ్చిన వస్తూ మా దంటగాలని కూడా వేసుకొచ్చిన. వచ్చిన వాళ్ళు ఆగుతారా, బేకరీ పోని మావా అన్నారు. సందు తిరిగినో లేదో మా వాళ్ళు నీళ్ళకి వెళ్ళి బయటపడ్డ చేపలు కొట్టినట్టు కొట్టుకుంటారు. బడికి రమ్మన్నా ఉత్తరో రారో కానీ బేకరీ అనగానే పాయకాన గడుపుతున్నట్టు మరీ ఇడిచిపెట్టి వస్తారు. అంత లీగిగాలు మా వాళ్ళు. తొర్రూరులో ఈ బేకరీ ఎక్కడుందో కామెంట్ చేయండి మామ. బండి దిగుడుతోనే చక్కగా బేకరీలకు గుసాయించినాం. బేకరీ మొత్తం ఫుల్ ఆఫ్ స్టాక్. అన్ని ఎటు చూసిన కళ్ళు చమక్కు అంటున్నాయి. మేము చిల్లేదామనే గ్యాప్లో ఒక ఫోన్ వచ్చి ఉండే, తొర్రూరులో బట్టల మీద చాలా ఆఫర్స్ నడుస్తున్నాయని. ఆకలన్నా ఆగుతామేమో కానీ ఆఫర్ అంటే అసలే ఆగమని తెలిసేమో. మన మిడిల్ క్లాస్ బతుకులు అంటే అట్లుంటాయి. మొత్తానికైతే ఆడికి వెళ్ళిపోయినా. లోపలికి వెళ్ళి చూస్తే మామూలు జనాభా లేదు లోపల. కళ్ళు చెదిరిపోతున్నాయి. వర్త్ అని ఒక్కొక్కరు మాత్రం ఘోరంగా తీసుకుంటారు బట్టలు. అక్కడ ఇక్కడ చాలా చూసిన. క్వాలిటీ పరంగా మాత్రం కొన్ని చాలా బెటర్ అనిపించింది, ఇంకొన్ని మాత్రం క్వాలిటీ లేవు అసలే. కొన్ని షర్ట్స్ క్వాలిటీ నాకు చాలా నచ్చినాయి, ఇంకొన్ని షర్ట్స్ ఏమో చాలా లో క్వాలిటీ ఉన్నాయి. ప్రైస్ ప్రకారం చూసుకుంటే మాత్రం చాలా బెటర్ అనుకోవాలి. ఎందుకంటే 3500కి 10 షర్ట్స్ అంటే ఒక్కటి 350 పడుతుంది. చాలా థిక్ క్వాలిటీస్ ఉన్నాయి. కొద్దిగా ముందుకెళ్ళి టీ షర్ట్స్ కూడా చూసిన. టీ షర్ట్స్ కూడా మీడియం క్వాలిటీ ఉన్నాయి. వర్తబుల్లే, ఎందుకంటే 500కి 4 టీ షర్ట్స్ అంట. క్వాలిటీ కూడా మీడియంగా ఉంది, తీసుకోవచ్చు, వర్తబుల్లే. టీ షర్ట్తో పాటు హుడీస్ కూడా ఉన్నాయి. 1000కి 3 హుడీస్ అంట. ఇవి కూడా చాలా బాగున్నాయి. నాకైతే ఈ ఎల్లో టీ షర్ట్ చాలా బాగా నచ్చింది. ఇంకొద్దిగా ముందుకెళ్ళి ప్యాంట్స్ కూడా చూసేసిన. ప్యాంట్స్ కూడా మీడియం క్వాలిటీ ఉన్నాయి, తీసుకోవచ్చు. 2000కి 4 ప్యాంట్స్ అంట. ఎందుకో నాకు అంత వాల్యుబుల్గా అనిపించలేదు. మీడియం క్వాలిటీ ప్యాంట్స్ ఉన్నాయి. బయట 500కి మంచి క్వాలిటీ ప్యాంట్స్ దొరుకుతాయి. జనాలు మాత్రం ఎగబడతారు, చాలామంది వచ్చిర్రు. ఈ అన్నదే అన్నమాట మొత్తం షాపు. మేనేజ్మెంట్ మొత్తం అన్నదే. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. పండుగ సీజన్ కదా, ఫుల్ క్రౌడ్ ఉంది అసలు. లోపల చాలామంది ఉన్నారు. ఇంతకీ ఎగ్జిబిషన్ ఎక్కడుందని అనుకుంటున్నారు? ఎక్కడో కాదు బ్రో, ఇక్కడనే తొర్రూరులో ఉంది. తొర్రూరులో అన్నారం రోడ్డుకు చక్కగా గుసాయిస్తే అక్కడ లెఫ్ట్ సైడ్లో కిరాణా మెర్చెంట్ ఫంక్షన్ కనబడుతుంది. అక్కడనే ఎగ్జిబిషన్ జరిగేది.